నేను మరి పాస్టర్ గారు మంచి మర్మాలు తప్పున్న వాక్యాన్ని చెప్పారు. ఒకవేళ నేను అదే అధ్యాయం అదే గ్రంథం చెప్తున్నాను, క్షమించాలి. నేనేదో క్రిటిసైజ్ చేయడం కాదు, కానీ నా విజన్ ద్వారా నాకు ఇచ్చిన వాక్యాన్ని మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రభు మీ కుటుంబాలను మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమె యెషయా గ్రంథం 40 అధ్యాయం 31 వచ్చిన ఒకసారి చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. చాలా ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యమును దీవించి మాతో మాట్లాడి సాయించు. మీ స్వరం వినిపించి, మీ స్వరం మేము వింటే బ్రతుకుతాము తండ్రి, మేము ఉజ్జీవింపబడతాం. సాయించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందరు. నేను ఈ గ్రంథం గురించి వివరణ ఇవ్వలేకపోతాను, ఎందుకంటే దైవసేవకులు నాకంటే ముందు మీకు వివరించి చెప్పారు. కానీ నేను కొన్ని 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎదురు చూడడం అంటే నమ్మకం ఉంచడం, విశ్వాసం ఉంచడం, ప్రేమించడం. చర్చిలో ఉన్న ప్రతి క్రైస్తవులు దేవుణ్ణి ప్రార్థించేవారు, ప్రభువును ఆరాధించేవారు ఆ దేవుని మీద విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, ప్రభువునే ప్రేమించాలి. ఆయనను ప్రేమించు వారిని ప్రభు ఆస్తికర్తలుగా చేస్తారు. ఆయనను జాగ్రత్తగా వెతుకువారు ఆయనను కనుగొంచాలి. ఎవరైతే జాగ్రత్త అంటే పాపము నుండి, లోకము నుండి, శాపము నుండి, బంధువుల నుండి, నీ పాప జీవితము నుండి, మలిన జీవితం నుండి బయటకు వచ్చి జాగ్రత్తగా నీ వెతుకుతే నీ పిల్ల తరాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. ఎదురు చూడాలి అంటే విశ్వాసముతో, ప్రేమతో, నమ్మకముతో యేసు ప్రభు వైపు ఎదురు చూస్తే ఐశ్వర్యము, పేరు, ఖ్యాతి, ఘనత ప్రభు అనుగ్రహిస్తాడు. చెప్పండి 3:20 ప్రకారం దేవుని బిడ్డలారా ఖచ్చితంగా ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. 84:11 వచ్చిన ఆయన ఏ మేలైనా నీ జీవితంలో చేస్తానని వాక్యము సెలవిస్తుంది. మీరందరూ వాక్యం తెలుసు కనుక నేను బైబిల్ ఓపెన్ చేయకుండా చెప్తున్నాను ప్రియులారా. అయితే ఎదురు చూడాలి. ఈ మాట యెషయా ప్రవక్త గారు చెప్పారు. ఈ మాట చెప్పింది యెషయా ప్రవక్త, పెద్ద ప్రవక్త. ఈ ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారని ప్రవక్త గారు చెప్పారు. ఎందుకు ఈ మాట ఇశ్రాయేలు జనాంగంతో చెప్పారు? ఈరోజు మీతో ప్రభు ఈరోజు మా ద్వారా ఈ స్వరం వినిపిస్తున్నారంటే అక్కడున్న ప్రజలలో విశ్వాసము లేదు, నమ్మకము లేదు, వారికి ఒక ఎదురుచూపు లేదు. అంటే మా క్రైస్తవులకు పరలోకం ఉన్నది, క్రైస్తవులకు నిత్యరాజ్యం ఉన్నది, క్రైస్తవులకు శాశ్వత రాజ్యం ఉన్నది, క్రైస్తవులకు ఏడుపు లేదు, దుఃఖము లేదు, వేదన లేదు, వారి కొరకు సమస్తము సమకూర్చబడి ఉన్నదని ప్రవక్త గారు వారిని బలపరుస్తూ ఇశ్రాయేలు జనాంగం కొరకు ఈ మాట చెప్తున్నారు. అయితే ఎదురు చూస్తే ఏం జరుగుతుందో 3 పాయింట్ చెప్తాను. ఎదురు చూస్తే మొదటిగా 84వ కీర్తన 5వ వచనంలో బలము పొందుతారు. చాలామంది బీపీ, షుగర్లు, రోగాలతో బాధపడుతున్నారు. నీ బీపీ, షుగర్ రోగాలు పోవాలంటే ఎదురు చూడు, కనిపెట్టు, ప్రార్థన చేయి, బలము పొందుతావు. నూతన బలము, మామూలు బలం కాదు, నూతన బలము పొందుతారు. 84వ కీర్తన 5వ వచనం చాలండి. 2వ పాయింట్ ఏంటంటే ఆ ప్రభు కొరకు ఎదురు చూస్తే 2వ పాయింట్ విజయము కలుగుతుంది. 18వ కీర్తన 39వ వచనం తర్వాత చదువుకున్న ప్రియులారా, విజయము కలుగుతుంది. నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవుతావు. మీరు ఏ బిజినెస్ చేసినా సక్సెస్ అవుతారు. మీరు ఏ కార్యము తలపెట్టినా ఆ కార్యములో దేవుడు ఖచ్చితంగా సక్సెస్ చేస్తాడు. 91వ కీర్తన 1వ వచనం, ఆయన చాటున నివసిస్తే చాలు, నీవు ఆయన నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు, కృప చూపుతాడు. ఎఫెసీ 3:20 ప్రకారం అన్ని ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాడు, సమస్త మేలు నీకు అనుగ్రహిస్తాడు. కనుక విజయం అన్నది చాలామంది నేను చేసే వ్యాపారంలో సక్సెస్ లేదు, మా కుటుంబంలో సమాధానం లేదు, ఆనందం లేదు, శాంతి లేదు అంటున్నారు. మీరు ఎదురు చూసే ఆశీర్వాదం, ప్రార్థన ఉంటే మీ కుటుంబంలో ఖచ్చితంగా ఆనందం ఉంటుంది, విజయం ఉంటుంది. 3వ పాయింట్, చివరి పాయింట్, పరలోకం ఉన్నది. ద్వితీయోపదేశకాండ 11వ అధ్యాయం 8వ వచనం, క్రైస్తవులకు పరలోకం ఉన్నది. ఎవరైతే ఎదురు చూస్తారో వారికి ఆనందం, ఎవరైతే ఎదురు చూస్తారో వారికి విజయం, ఎవరైతే ఎదురు చూస్తారో వారికి పరలోకం. ఈ 3 చాలా కుటుంబాల్లో ఉండడం లేదు. ఈ 3 చాలా మినిస్ట్రీస్లో ఉండట్లేదు, చాలా చర్చెస్లో ఈ 3 ఉండట్లేదు. కనుక నువ్వు పడిపోతున్నావు, నీ జీవితంలో ఆశీర్వాదం కోల్పోతున్నావు.